తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మీరు చూశారు, పూతలపట్టు నియోజకవర్గంలో ఎన్నడూ కనపడిన రీతిలో ప్రజల అభిమానాన్ని ఈరోజు నామినేషన్ వేస్తున్నామని తెలుసుకొని జనం తండోపతండోలుగా ఇక్కడికి తరలి రావడం జరిగింది. వారందరూ కూడా ఆశీర్వదించారు. పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం బోని కొట్టబోతోంది, తెలుగుదేశం సైకిల్ గుర్తు గెలవబోతోందన్నటువంటి సంకేతం ఈరోజే కనపడింది. మీరు పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలని ఇదివరకే చూసినటువంటి ప్రజలు విసిగిపోయారు. ఎమ్మెల్యేగా గెలిచి ఏనాడు అసెంబ్లీలో 5 నిమిషాలు కూడా మాట్లాడకపోగా ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి కనీసం ₹1 కోటి ప్రతిపాదన కూడా పంపలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలు కావాలని వస్తున్నటువంటి సమయంలో ప్రజలు స్పష్టంగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మురళీమోహన్ ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజలతోనే ఉంటాడన్నటువంటి నమ్మకం బాగా కుదిరింది. అదే సమయంలో ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇస్తున్నటువంటి పథకాలు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతూనే సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు ఏ రకంగా మేలు చేరబోతుందో, ప్రజలకు సంక్షేమం అభివృద్ధి ఏ రకంగా అందబోతుందన్నటువంటి విశ్వాసం ప్రజల్లో బాగా పెరిగింది. సామాన్య కుటుంబం నుంచి బాగా సంపద ఉన్నటువంటి వారి వరకు కూడా అందరిలో కూడా ఒక నమ్మకం కలిగింది. తెలుగుదేశం వస్తే మనకు సంపద వస్తుందని పేదవాళ్ళు, సంపద ఉన్న వాళ్ళందరూ కూడా మనకు ఒక సెక్యూరిటీ ఉంటుందని ధనికులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సూపర్ 6 పథకాలు అనేవి తెలుగుదేశం పార్టీని, జనసేన, బీజేపీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించబోతుంది. పూతలపట్టు నియోజకవర్గంలో సైకిల్ గుర్తుని, మురళీమోహన్ని ఖచ్చితంగా గెలిపిస్తుందన్నటువంటి విశ్వాసం నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ నుంచి గెలిచినటువంటి వారు మళ్ళీ పోటీలోకి వస్తున్నారు. ఏం సాధించారని మళ్ళీ పోటీకి వస్తున్నారు. 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి కనీసం ₹5 కోట్ల అభివృద్ధి పనులు చేయలేక, కనీసం ఓ ₹10 కోట్ల ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపలేక, పైగా అసెంబ్లీలో 10 నిమిషాలు కూడా మాట్లాడక ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి రావాలో వారు నిర్ణయించుకోవాలి. రెండోది, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఏ రకంగా అయితే ఒక ప్రజాప్రతినిధి అక్కడ గలం విప్పి మాట్లాడగలిగితేనే ప్రభుత్వం అనేది కూడా ఆ ప్రాంత ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తుంది. నేనైతే ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించి గెలిపించిన రోజు నుంచి జనంతోనే ఉంటా, జనంలోనే ఉంటా. అసెంబ్లీ వేదికగా పూతలపట్టు ప్రజా గలాన్ని, పూతలపట్టు ప్రజల అభివృద్ధికి అవసరమైనటువంటి గొంతుకై మాట్లాడతానని మీ అందరికీ ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.